మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ VA అన్ని జ్యువెలరీ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్, వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల సందడి మొదలైంది. తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 890 మంది అభ్యర్థుల నుంచి 902 నామినేషన్లు దాఖలయ్యాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2996 వార్డుల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందడి ప్రారంభమైంది. ఉదయం నుంచి అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకొచ్చి నామపత్రాలు దాఖలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి, హుజూరాబాద్, హుస్నాబాద్, సుల్తానాబాద్ లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు దరఖాస్తు పత్రంతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ నామినేషన్ కేంద్రాలను సందర్శించి తగు సూచనలు చేశారు. నల్గొండ జిల్లాలో తొలి రోజు నామినేషన్ల ప్రక్రియను సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లు, హెల్ప్ డెస్క్ ను సందర్శించి ప్రక్రియ సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. నారాయణపేట జిల్లాలోని మక్తల్, కోస్గి, మద్దూర్, నారాయణపేట పురపాలికల్లో నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 7 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనుండగా ఆయా కేంద్రాల్లో అధికారులు హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నిర్మల్ మున్సిపాలిటీలో అధికారులు 2 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షించారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తొలి రోజు రిటర్నింగ్ అధికారులు నామపత్రాలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదగిరిగుట్ట కేంద్రాన్ని పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పురపాలికలో నామినేషన్ల స్వీకరణ కోసం అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని ఎల్లంపేట్, మూడుచింతలపల్లిలో అభ్యర్థుల నుంచి రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియకు సమయం తక్కువగా ఉండడంతో ప్రధాన పార్టీల ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 31న అభ్యర్థులు నామినేషన్లు పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 3న నామినేషన్లను ఉపసంహరణకు గడువు విధించారు.